హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్రిప్టోలో కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో డీపిన్ అనేటటువంటి టెక్నాలజీ, ఆ డీపిన్ టెక్నాలజీకి చెందినటువంటి డాన్ ఇంటర్నెట్ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక మైనింగ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా స్టార్ట్ చేసి ఏ విధంగా మనం మైనింగ్ అనేది చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మనకి క్రిప్టోలో ఎన్నో రకాల టెక్నాలజీస్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు వరకు డెవలప్మెంట్లో భాగంగా వాటిలలో కొన్ని టెక్నాలజీస్ నేమ్స్ అనేవి మనం తీసుకుంటే మెటావర్స్ అనేటటువంటి ఒక టెక్నాలజీ, డీఫై అనేటటువంటి ఇంకొక టెక్నాలజీ, తర్వాత గేమింగ్ అనేటటువంటి టెక్నాలజీ, దీంతోపాటు మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఏఐ అనే టెక్నాలజీ, దాంతోపాటు రియల్ వరల్డ్ అసెట్స్ అనేటటువంటి టెక్నాలజీ, తర్వాత డీపిన్ అనేటటువంటి టెక్నాలజీ అనమాట. సో రీసెంట్ ఇయర్స్లో వచ్చిన టెక్నాలజీస్లో ఇది ఏఐ టెక్నాలజీ అనేది ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం ఆల్రెడీ వింటున్నామండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి అది రియల్ వరల్డ్ అసెట్ టోకెన్స్ అనేటటువంటి ఒక టెక్నాలజీ, దాంతోపాటు డీపిన్ అనేటటువంటి ఇంకొక టెక్నాలజీ అనమాట. సో మనం ఇప్పుడు DAWN డాన్ అనేటటువంటి మైనింగ్ ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో అది డీపిన్ టెక్నాలజీకి సంబంధించిందనమాట. సో ఈ డీపిన్ అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి క్రిప్టో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దాంతోపాటు ఈ డాన్ అనేటటువంటి ఇంటర్నెట్ ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది మనకు సొలానా అనేటటువంటి బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవుతుందన్నమాట. సో సొలానా అనే బ్లాక్ చైన్ మీద ఇది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మైనింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది మిసెస్ బ్రౌజర్ అండి. సో ఈ మిసెస్ బ్రౌజర్ అనేది ఏదైతే ఉందో అది మీ దగ్గర లేకపోతే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మొదటి లింక్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మిసెస్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక మిసెస్ బ్రౌజర్కి చెందినటువంటి లింక్ అనేది ఇచ్చి ఉంటానండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా ప్లే స్టోర్లో మీకు మిసెస్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మిసెస్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఇచ్చి ఉంటాను. అదేంటి అంటే ఈ డాన్ వ్యాలిడేటర్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లింక్ అనమాట. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా గూగుల్ క్రోమ్ అనేది మీకు ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, యాడ్ టు క్రోమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు వస్తుంది. సో ఈ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక టిక్ మార్క్ అనేది వస్తుందండి, వచ్చేసి యాడెడ్ టు క్రోమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే పడుతుందన్నమాట. సో ఇలా పడిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే తిరిగి మళ్ళీ మిసెస్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీనికి రండి. దీనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి పైన ఒక సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా ఒక డాన్ వ్యాలిడేటర్ క్రోమ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డాన్ వ్యాలిడేటర్ క్రోమ్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెల్కమ్ టు డాన్ వ్యాలిడేటర్ సిస్టమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇలా రాకుండా ఉంటే మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాష్ బోర్డు లేకపోతే ఈ క్రోమ్ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అనేదాన్ని మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అకౌంట్ అనేదాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో మీరు అకౌంట్ అనేదాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. సో మీకు సంబంధించినటువంటి మెయిల్ ఐడి పాస్వర్డ్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిఫరల్ లింక్ అనేది ఒకటి అడుగుతుందండి. సో నేను ఈ రిఫరల్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాంతోపాటు మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు రెండిట్లో కూడా రిఫరల్ కోడ్ అనే దాన్ని ఇచ్చుంటానండి. సో మీరు
ఆ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పజిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు అకౌంట్ క్రియేటెడ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఈ కింద మనకు ఏం చేయాలంటే లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయడానికంటే ముందు మీరేం చేయాలి మొదటగా అని అంటే మీ మెయిల్ ఐడి అనే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక రిజిస్ట్రేషన్ లింక్ అనేది వచ్చి ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఈమెయిల్ ఐడిలో ఒక లింక్ అనేది వచ్చి ఉంటుందండి. ఇక్కడ క్లిక్ టు వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుందన్నమాట. సో అలా పడిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు మిసెస్ బ్రౌజర్కి వచ్చేసి ఇక్కడ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత మీకు ఇలా వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ క్లియర్గా మీకు కనెక్టెడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ కనెక్షన్ క్వాలిటీ 40% అని చూపిస్తుంది చూడండి. దాని తర్వాత టోటల్ ఎర్నింగ్స్ 7 పాయింట్స్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయినట్టు. ఇక్కడ బూస్ట్ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది కూడా వచ్చిందనమాట. సో ఈ రిఫరల్ కోడ్ మీరు ఎంట్రీ చేసి కాపీ చేసి మీరు సైన్ అప్ అనేదాన్ని అవ్వండి. సో ఈ సైన్ అప్ అయ్యే ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం కన్ఫ్యూజన్గా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా అయితే ఉంటుందండి. సో మీరు అక్కడ నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ని క్రోమ్కి యాడ్ చేసుకొని దాని తర్వాత మిసెస్ బ్రౌజర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డు లేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని కానీ లేకపోతే లాగిన్ అని కానీ ఎక్కడైతే వస్తుందో దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఒకటి ఇచ్చేసి దాని తర్వాత నా రిఫరల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక్కసారి మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసి వదిలేస్తే అది కంటిన్యూస్గా మనకు మైనింగ్ నడిచినన్ని రోజులు మైనింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ అనేది సొలానా బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవ్వడం ఒకటి, దాంతోపాటు డీపిన్ ప్రాజెక్ట్ అవ్వడం ఒకటి. ఈ రెండింటి వల్ల మంచిగా ఒక బెనిఫిట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా మైనింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.